మొత్తానికి ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. 2025 ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే విజయం సాధించింది. అయితే ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అయితే ఓడిపోయింది. కానీ 2025 క్రీడా అభిమానుల మనసు అయితే పంజాబ్ కింగ్స్ గెలుచుకుందనే చెప్పవచ్చు. ఇకపోతే ఫైనల్ తర్వాత పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జంట ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. తెల్ల కుర్తా, ఎరుపు దుప్పట, సల్వార్ ధరించి ప్రీతి జింట చాలా అందంగా కనిపించారు. ప్రీతి జింట ఎప్పుడు ఆటగాళ్లకు సపోర్టుగా ఉంటారు. ఆటగాళ్లపై ఎటువంటి ఒత్తిడి కూడా తను పెట్టదు. అయితే ఈ సీజన్ మొత్తం ప్రీతి జింట స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలిచిపోయారు. 50 ఏళ్ల వయసులోనూ ఆమె అందానికి చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమె ఫిట్నెస్, అందం గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. 50 ఏళ్ల వయసులో కూడా ప్రీతి జింట అద్భుతమైన ఫిట్నెస్ లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. ఈ వయసులో కూడా ఆమె చాలా మంది హీరోయిన్లకు పోటీనైతే ఇస్తుంది. ఈ వయసులో కూడా ఆమె ఫిట్నెస్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఫిట్గా ఉండడం కోసం ప్రీతి జింట చాలా కష్టపడతారు. ఆమె ఫిట్నెస్, వ్యాయామ దినచర్య సీక్రెట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. ఇప్పుడు ప్రీతి జింట ఫిట్నెస్ రహస్యాన్ని మనం కూడా తెలుసుకుందాం. ప్రీతి జింట తన ఫిట్నెస్ కోసం రోజు వ్యాయామం చేస్తుంది. ఆమె తరచుగా తన వ్యాయామ వీడియోలను అభిమానులతో కూడా పంచుకుంటుంది. ఆమె అభిమానులు ఫిట్గా ఉండటానికి స్ఫూర్తినిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఆమె అనేక వీడియోల ద్వారా రోజువారీ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఫ్యాన్స్కి సలహాలు కూడా ఇస్తుంది. ఆమె ఫిట్గా ఉండడానికి క్రాంచెస్ చేస్తుంది. ఇది బెల్లీ ఫ్యాట్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా క్రాంచెస్ రెగ్యులర్గా చేయడం వల్ల కోర్ను కూడా బలపరుస్తుంది. ఇక ప్రీతి జింట తనను తాను ఫిట్గా, టోన్గా ఉంచుకోవడానికి జిమ్లో చెమటలు చిందిస్తుంది. ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్లో తన వీడియోను కూడా షేర్ చేశారు. దీనిలో ఆమె డంబెల్స్తో భారీగా వర్కౌట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రీతి పుషప్లు, సిటప్లు కూడా చేస్తుంది. ఇవి కండరాలను బలోపేతం చేయడానికి, బలాన్ని పెంచడానికి సహాయపడతాయి. క్యాలరీలను బర్న్ చేయడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రీతి జింట వర్కౌట్స్ తో పాటు తన ఆహారం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇటీవల నటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫిట్ గా ఉండడం కోసం పోర్షన్ కంట్రోల్ పై చాలా శ్రద్ధ చూపుతానని చెప్పింది. ఆకలితో ఉండడం ఫిట్నెస్ కాదని, ఆహారంలో పోర్షన్ ని కంట్రోల్ చేసుకోవడం ముఖ్యమని చెప్పింది. అలాగే ఫిట్ గా ఉండడం కోసం వ్యాయామం చాలా ముఖ్యమని తెలిపారు. నిద్ర చాలా ముఖ్యమని కూడా తెలిపారు. తిండి విషయంలో కంట్రోల్ ఉండేవారు ఖచ్చితంగా అందంగా ఉంటారు అని ఆమె తెలిపారు. హడావిడిగా తినవద్దని, తినాల్సినంత మేర తింటే మంచిదని తెలిపారు. అంటే మైండ్ఫుల్గా తినాలి, నెమ్మదిగా తింటే చాలా మంచిదని ప్రీతి జింట చెప్పుకువచ్చారు. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగ్గా ఉంటుంది అని పేర్కొన్నారు. తగినంత నిద్ర చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. పని కంటే తగినంత నిద్ర ఉంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు అని సూచించారు.